హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ కంటైనర్ వ్లాగ్స్. నేను మీ శివని. మొన్న మనం బయలుదేరాం కదా 28కి. 29కి అన్లోడ్ అయిపోయింది. నిన్న 30కి లోడ్ ఏం లేదు, రిటర్న్ లోడ్ అయ్యారు. మళ్ళీ ఇవాళ ఫస్ట్ ఇంతకుముందుకే మనకు వైజాగ్ అవెంటల్ నుంచి లోడ్ అయిపోయింది. మనకు బండి పొద్దున 9 గంటలకు పెడితే ఇంతకుముందుకు సాయంత్రం వదిలేరు 5 గంటలకి. లోడ్ వచ్చేసి ఏంటంటే, మన మత్స్యకారులు ఉంటారు కదా, సముద్రంలో చేపల వేటకు పోతారు కదా బోట్లు వేసుకొని. ఆ బోట్ వేసుకొని పోయినప్పుడు ఒకవేళ మధ్యలో వాళ్ళకి ఏమన్నా ఇన్సిడెంట్ అయినా, ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా అయినా, ఏమైనా బోల్తా బోట్ ఏమన్నా అలలకి ఏమన్నా బోల్తా పడ్డా, దానికి రిసీవర్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ఒక నావిగేటర్ పెట్టారు అనమాట. నావిగేటర్ తయారు చేశారు. అది నాసా ఇస్రో కంపెనీ నుంచి తయారు చేసిన డివైస్ అది. అదే మనం తీసుకోబోతున్నాం ఇప్పుడు. మామూలుగా చిన్నగా ఉంటుంది, ఒక బాక్స్ ఇంత ఉంటుంది. ఆ బాక్స్ ఏం చేస్తారంటే బోటుకు ఫిట్ చేస్తారు. బోటుకు ఫిట్ చేసినాక దానికి ఒక SOS కనెక్టర్ ఉంటుంది అనమాట. ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు, ఏమైనా అనిపించినప్పుడు, వాళ్ళ బోట్ ఆపుకోవాలన్నా ఏమన్నా చేసుకోవాలన్నా ఆ SOS మీద నొక్కి వాళ్ళ కంప్లైంట్ ఏమున్నా దాంట్లో రిసీవ్ చేస్తే, దాన్ని నావీ వాళ్ళు రిసీవ్ చేసుకొని అప్పటికప్పుడుకి హెలికాప్టర్ ద్వారా వాళ్ళు వెళ్ళి వాళ్ళని సేవ్ చేసేదానికి ఇదొకటి కనిపెట్టారు అనమాట. ఇదొక డివైస్ కనిపెట్టారు అనమాట. ఇప్పుడు అది మామూలుగా స్కీము అందరికి ఫ్రీగానే ఇస్తారంట మత్స్యకారులకి. అందరూ ఉంటే మత్స్యకారులు ఉంటే దాని గురించి తెలుసుకొని అప్లై చేసుకొని అది ఏందో తీసుకోండి. మనకైతే అంత క్లారిటీ తెలియదు. మనం ఓన్లీ దాని లోపల మీకు చూపిద్దామని వీడియో తీద్దామంటే దానికి పర్మిషన్ లేదు, మనకు తీయొద్దని చెప్పారు అనమాట. లోడింగ్ అప్పుడు కూడా మనకు వీడియోలు ఇట్లా ఏం తీయలేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, కొంచెం టైం పడుతుంది. అందరికీ ఇస్తారంట. మన మత్స్యకారులు ఎవరు ఉన్నారో ఎక్కడున్నా ఆల్ ఇండియాలో ఇస్తారంట, మన భారతదేశం మొత్తంలో ఇస్తారంట. మరి చూసుకోండి, ఏమైనా ఉంటే ఫాలో చేసుకొని చేయండి. మనం ప్రజెంట్ ఇప్పుడు అనకాపల్లిలో ఉన్నాం. ఇప్పుడు మనం శ్రీకాకుళంలో అయితే 2 బైకులు వేసుకున్నాం ఆఫీస్ నుండి. అవి వేసుకొని డైరెక్ట్ మనం అవెంటల్ పోతాం. అవెంటల్ లోడ్ చేసుకొని డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్తాం. తాళ్ళు వస్తాయా మధ్యలో? ఉసిపోతుందా మధ్యలో? తాడు వస్తుందా మధ్యలో అంటున్నా? దారిలో ఉసిపోతుందా? దుంకో దుంకో. ఈ పెద్ద కంటైనర్ వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చింది. వాళ్ళకు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యే వరకు, ఇక్కడికి వచ్చే వరకు 5 days పట్టిందంట, ఆంధ్రాకి వచ్చే వరకు. ఇప్పుడు ఆ నుంచి తీసుకొచ్చి ఆ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, ప్లస్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళే వెహికల్స్ అన్లోడ్ చేయాలి. వెహికల్స్ తీసుకొని మళ్ళీ మన గోదాంలో పెట్టాలంట. ఆ నుంచి డ్రైవ్ తీసుకురావడం ఏంది, మళ్ళీ నుంచి తీసుకుపోయి మళ్ళీ పెట్టడం ఏంది. ఇది వచ్చేసి మనం అవెంటల్ లోడ్ చేసుకొని బయలుదేరినాక మన వైజాగ్ టు గాజువాక రూట్లో అయిందనమాట. 2 కార్లు యాక్సిడెంట్ అయిపోయినాయి. అది షిఫ్ట్ కార్ వచ్చేసి లోపల నుంచి వస్తుంది. మన హైవే నుంచి రన్నింగ్లో ఇంకో క్రేటా కార్ వస్తుంది. ఈ కారు ఈ షిఫ్ట్ చూసుకోలేదు, ఆ స్పీడ్లో చేసింది. కొట్టేస్తే ఈ కారు మొత్తం ఘోరంగా డ్యామేజ్ అయిపోయినాయి. వైజాగ్ నుంచి బయలుదేరినామో లేదో ఆ యాక్సిడెంట్ అయిపోగానే మన గాజువాకకి రాగానే మళ్ళీ ఇంకో యాక్సిడెంట్. మన ఈ కారు వచ్చేసి టాటా అనమాట. డివైడర్ కొట్టేస్తే మొత్తం ఫల్టీ పడిపోయింది. ఘోరంగా జరిపోయింది ఈ యాక్సిడెంట్ మాత్రం. అసలు నిద్రలో ఉన్నాడా, మరి స్పీడ్లో పోయినా, మరి ఏమైందో అర్థం కాలేదు. ఘోరంగా జరిపోయింది యాక్సిడెంట్ మాత్రం. ఇప్పుడు మనం అనకాపల్లి దాటి బయ్యవరం వచ్చాము. ఇప్పుడు బయ్యవరంలో ముందర మనకు భారత్ పంప్ ఉంటుంది. అందులో డీజిల్ కొట్టించుకొని డైరెక్ట్ మళ్ళీ నాన్ స్టాప్ హైదరాబాద్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు 7 అవుతుందంటే మార్నింగ్ ఏ టైంకి రీచ్ అవుతామో తెలియదు. బంక్ కూడా వచ్చేసింది. ఇదే ఈ భారత్ బంక్ అనమాట మనది. ఇక్కడనే కొట్టేస్తాం మన వెహికల్స్ మొత్తం.
ఇక్కడ కొట్టించుకొని ఇక నాన్ స్టాప్ మధ్యలో ఏమైనా తింటే తినేసి వెళ్ళిపోవడమే. మార్నింగ్ మన టైమింగ్ అనమాట. మార్నింగ్ మనం 9 టైం వరకు వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నా. ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఇక డిపెండ్స్ ఆన్ టైం, రోడ్, ట్రాఫిక్ ఏమైనా ఉంటే చూసుకుందాం. ఇక ఇప్పుడు మనం భయవరం బంక్లో డీజిల్ కొట్టించుకుంటున్నాం. ఆల్రెడీ 1 పాయింట్ ఉందిలే కానీ మనం అడ్వాన్స్గా కొట్టించుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఎందుకని చెప్పేసి ఇక్కడ 120 లీటర్స్ కొట్టించుకుంటాం. 120 కొట్టిస్తే హైదరాబాద్కి వెళ్ళిపోతుంది మళ్ళీ మనకి. డీజిల్ కొట్టించే అంతలో గ్లాస్ అనే గడుపుకుందామని మనం మంచిగా గ్లాస్ గడుపుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది మంచిగా కనిపించడానికి. యాక్చువల్గా బకెట్ గిట్లు ఉంటే మంచిగా గడుపుకోవచ్చు వెహికల్, కానీ నెక్స్ట్ ట్రిప్లో ట్రై చేద్దామని. సైడ్ మిర్రర్స్ ట్వంటీ లీటర్స్ పట్టి అయిపోయింది. 100 లీటర్స్ పంపించాము. అన్నా పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం తాలూరు దగ్గర ఉన్నాం. తినకన్నా ఆపేసాం. ఒకటి అండా బుజ్జి, ఒకటి మిక్స్డ్ వెజ్ కర్రీ, ఫుల్కా తీసుకున్నాం. ఇప్పుడు తినేసి మళ్ళీ వెళ్ళిపోవడమే. ఈ నుంచి రాజమండ్రి ఒక 40 ఉంటుంది. తాలూరు దగ్గర దీపక్ డాబా అనమాట ఇది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రి నుంచి ఇప్పుడు మన ఖమ్మం రూట్లో వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రైట్ తీసుకోవాలా. స్ట్రైట్ పోతే విజయవాడ, హనుమాన్ జంక్షన్ విజయవాడ, అటు స్ట్రైట్ చెన్నై రూటు. మనం ఇటు హైదరాబాద్ పోవాలి కాబట్టి ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని చక్కగా కొవ్వూరు బ్రిడ్జ్, రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కేసి సీదా వెళ్ళిపోవడమే. ఇక రైట్ తీసుకోవాలి. ఖమ్మం వచ్చేసి 200 కిలోమీటర్స్ ఈ నుంచి. సీదా ఇప్పుడు 200 అంటే మినిమం 4 అవర్స్ పడుతుంది. ఇప్పుడు 10:30 అవుతుంది. మనం 3 వరకు వెళ్ళిపోవాలి ఖమ్మం. 3 వరకు వెళ్ళిపోతే మళ్ళీ ఆనేసి అటు టైమింగ్ చూసుకొని, రోడ్డు ఎందుకంటే బాగాలేదు కాబట్టి, చిన్న రోడ్డు, డబుల్ రోడ్డు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, లేట్ కావచ్చు. ఇట్లా ఏదన్నా మళ్ళీ మార్నింగ్ మనం 9 టైం వరకు రీచ్ కావాలనుకుంటున్నాం. మేబీ ట్రై చేస్తున్నాం. నైట్ కల్లూరుకి వచ్చే వరకు 2 అయిపోయింది. 3 వరకు మనం ఖమ్మం రావాలి, కానీ కల్లూరులోనే పడుకున్నాం. అందుకే నైట్ 2 గంటలకు నిద్ర వస్తుందని చెప్పేసి పక్కకు ఆపేసుకొని పడుకొని మళ్ళీ 5 గంటలు లేచి బయలుదేరా. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇది లెఫ్ట్ విజయవాడ రోడ్డు, స్ట్రైట్గా పోయి యూటర్న్ తీసుకొని మనం యూటర్న్ తీసుకొని వస్తే హైదరాబాద్ రోడ్ డైరెక్ట్. ఇది మన మూసీ రివర్, మన సూర్యాపేట నుంచి వెళ్ళేది. మన డ్రైవర్ అన్నలకు చెప్పాలనుకున్నది ఒకటే, దాదాపు నేను పోయేటప్పుడు ఒక 5 యాక్సిడెంట్స్ అయినాయి, వచ్చేటప్పుడు ఒక 5 యాక్సిడెంట్ అయినాయి. అందులో దాదాపు మొత్తం మన లారీకి సంబంధించినవి, ట్రక్ కంటైనర్కి సంబంధించిన యాక్సిడెంట్సే ఉన్నాయి. కాకపోతే వైజాగ్లో ఒక 3 కార్లు యాక్సిడెంట్ అయినాయి. అది కాకుండా మన మేజర్గా అయినాయి అంటే లారీలే. అవి లారీలు కూడా మొత్తం నిద్ర మొత్తంలో అయినాయి. ఎందుకంటే ఇప్పుడు మన నైట్లో మా ఈ ఖమ్మం రోడ్లో డబుల్ రోడ్డు ఓవర్టేక్ చేద్దామని వస్తాం, టర్నింగ్ ఉంది. అప్పుడు మన ఇంతకుముందు ఇక్కడ కడూరులో యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా టర్నింగ్ ఉంది, ఇటు నుంచి లారీ పోతుంది, అటు నుంచి క్రాస్ చేద్దామని పోయిండు.
ఆపోజిట్ లారీ కొట్టేసిండు. కొట్టేస్తే ఆపోజిట్ లారీ మొత్తం క్యాబిన్ మొత్తం తుక్కు తుక్కు అయిపోయి ఆ లారీ అవతల పడ్డది. అంటే ఇప్పుడు మనము నిద్ర వచ్చి మనం ఆవేశపడి పోయడం వల్ల మనతో పాటు ఇతరులు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడిపోతాం. ఇప్పుడు మన డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చినాం అంటే దాదాపు మనం అంత ఎక్కువ ఉన్న వాళ్ళం కాదు, అది కాదు. ఏదో మనం పూట కోసం తిప్పల పడడం అన్నట్టు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక లోడు పోయేస్తే రూమ్ రెంట్ కూడా చక్కగా సరిపోవు డబ్బులు. అట్లాంటిది మనకి ఏమైనా అయితే మన ఫ్యామిలీ ఎట్లా ఫేస్ చేస్తారు? మనకి ఏమైనా అయితే మన ఫ్యామిలీ తట్టుకుంటాయా? తట్టుకోలేవు. ఎందుకంటే మన చిన్న ఫ్యామిలీలు, మనది చిన్న గూడు కాబట్టి మనమే అంత ఆవేశపడకుండా నిద్ర వచ్చినప్పుడు ఆపుకొని రిఫ్రెష్ అయ్యి ఛాయ్ తాగుకుంటూ మనకు 5-6 సార్లు ఛాయ్, ఒక 2-3 సార్లు దూరం ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు ఛాయ్ తాగుతాం. అప్పుడే కూడా కంట్రోల్ కాలేదనుకో ఆపేసుకొని పడుకోరు, ఏమవుతుంది? ఇప్పుడు అంతగానో ఆవేశపడి ఊరికొచ్చి నిద్ర లేకుండా వచ్చి తాకి ఏమన్నా అయితే ప్రాబ్లం ఏంది? సరే అట్లా కూడా మంచిగా వచ్చినాం అనుకో, వచ్చినోడు ఎక్కువ డబ్బులే తీయడుగా మనకి. అన్నోడు ఏం చేస్తాడు? అన్నోడు డబ్బు తీసుకొచ్చినాం అని చెప్పేసి మనకు ఒక 1000 రూపాయలకి ఎక్కువ తీయరు కదా. మనకి ఎంతసేపు మన ఓనర్ ఇచ్చేదే మనకు గాబత్తాలు మిగులుతాయి తప్ప మనకు ఇక దబ్బినొచ్చినావు అని చెప్పేసి ఎవరు ఇయ్యరు. దబ్బిన పోయినా కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు నేను 2 గంటలకు కల్లూరులో అయినా, అప్పుడు మామూలుగా చూస్తే ఎంత ఉంది టైం అని హైదరాబాద్ కంటే 7 చూపిస్తుంది. 7 అంటే ఆల్మోస్ట్ నో ఎంట్రీ. నేను 6 వరకు వద్దాం అనుకున్నా, కానీ ఆడ లేట్ అయిపోయే వరకు రాలే. ఇక ఎందుకు, ఎట్లాగో 7 అయితే నో ఎంట్రీ టైం అవుతుంది. అంతగానో మనం ఆవేశపడి ఉరికినా కూడా మనం అవుటర్ రింగ్ రోడ్ కాడ ఆగాల్సిందే మళ్ళీ 11 గంటల దాకా. అది ఆగే బదులు మనం ఇక్కడ నిద్ర వచ్చే టైంలో మంచిగా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా మనం నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆడ ఆగిన. నేను ఆడ ఆల్రెడీ అప్పటికే 2-3 సార్లు ఛాయ్ అయినా కూడా ఆగపోతే ఆపేసుకున్నా. మనం ఆపేసుకోవడం తప్పు లేదు, ఎందుకంటే మనం ఆవేశపడి పోవడం వల్ల మన ఫ్యామిలీ లాగం అయిపోతాయి. మనం ఏమైనా పెద్దగా ఏమైనా మేజర్గా ఏమైనా అయితే మనం తట్టుకోలేము. అటు ఇతరులకు వాళ్ళు తట్టుకోలేరు. అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది అసలు ఎప్పుడు పెట్టొద్దు. మనకు నిద్ర వస్తే ఖచ్చితంగా సైడ్కి ఆపుకోవడమే బెటర్, నా సజెషన్ అయితే. నేనైతే అదే చేస్తా. ఒకవేళ అర్జెంట్ ఉన్నా అని చెప్పినా కూడా నేను నిద్ర వస్తే ఏం చేస్తాం? ఆపేసుకుంటాం, అంతే కదా. నిద్ర వచ్చినప్పుడు ఆపుకోవడంలో తప్పు లేదు. అనవసరంగా మనం ఇబ్బంది పడి మనం ఏదో ఫేవర్ చేద్దాం, ఫేవర్ చేయాలి. ఎప్పుడు చేయాలి? సరే టైం ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, రోడ్ బాగున్నప్పుడు ఫేవర్ చేసినప్పుడు ఏం కాదు. ఇప్పుడు డే టైం ఉంది, డే టైంలో ఇప్పుడు మన పోయే స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్లో కవర్ చేయొచ్చు, టైం కొంచెం కవర్ చేయొచ్చు, కానీ ఎక్కువ టైం అయితే కవర్ చేయలేము కదా. అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మన ఫ్యామిలీలో ఆగమైతే తప్ప వేరే ఏమి ఉండదు. మనం ఆపుకోవడం వల్ల మన బండి కూడా రిలాక్స్ అవుతుంది. అంతగానో నాన్ స్టాప్ నుంచి మనం 12 అవర్స్ 14 అవర్స్ కొట్టుకుంటూ వస్తాం, బండి కూడా కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, అది కూడా మంచిగా ఉంటుంది, మనం కూడా మంచిగా ఉంటాం. ఇప్పటి నుంచి నిద్ర వస్తే అందరూ ఆపుకోండి. ఇప్పుడు దాదాపు నేను చూసిన యాక్సిడెంట్ మొత్తం క్యాబిన్లు పోయినాయి. క్యాబిన్లు అంటే మనం ఉండేదే క్యాబిన్లు పోయినామంటే ఆ పరిస్థితి ఎట్లుంటుంది చూడండి, ఒకసారి ఆలోచించుకోండి మీరే. క్యాబిన్ మొత్తం తుక్కు అయిపోయి దగ్గరికి అయిపోయింది అంటే లోపల డ్రైవర్ పరిస్థితి ఏంది, క్లీనర్ పరిస్థితి ఏంది, ఒకవేళ డబల్ డ్రైవర్ ఉంటే డ్రైవర్ పరిస్థితి ఏంది. ఇప్పుడు ఒక డ్రైవర్కు నిద్ర వచ్చి ఈ తప్పిదం చేయడం వల్ల ఇంకో డ్రైవర్ పని అవుతాడు, ఇంకో క్లీనర్ పని అవుతాడు. అవతల అవతల మళ్ళీ ఎంతమంది ఉన్నారో దాని వెనక ఇంకెన్ని వెహికల్స్ వస్తున్నాయో, కార్లు వస్తున్నాయో, బైకులు వస్తున్నాయో, అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పటి నుంచి నిద్ర వస్తే తప్పకుండా ఆపుకోవడం బెటరు అందరూ ఆపుకోండి. ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. ఆల్మోస్ట్ మనం హైదరాబాద్కి వచ్చేసాం. ఈ నుంచి డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి శంషాబాద్ దిగిపోవాలి మనం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చినాం. అవుటర్ రింగ్ రోడ్ నుంచి మన అన్నోడు ఎక్కడంటే శంషాబాద్. అవుటర్ ఎక్కేసి డైరెక్ట్ శంషాబాద్ దిగేస్తే అయిపోతుంది. మనకు పాయింట్లో బండి పెడితే ఒక 1 అవర్లో అన్లోడ్ అయిపోతుంది, 1 అవర్ 1.5 అవర్లో అయిపోతుంది. వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు అక్కడ కస్టమర్స్, ఒక 1 అవర్లో అయిపోవచ్చు. మన ఫోన్కి 1 అవర్, అక్కడ ఒక 1 అవర్, 2 అవర్స్. 2 అవర్స్లో బండి అంటే అన్లోడ్ అయిపోతే డైరెక్ట్ మన గ్యారేజ్కి వెళ్ళి బండి పెట్టేసి వెళ్ళిపోవడమే. టైం వచ్చేసి 9:30 అవుతుంది.
12 వరకు అంతా కంప్లీట్ అయిపోతుంది. 1 వరకు ఆఫీస్కి వెళ్ళిపోతుంది. టెన్షన్ పడకుండా నిమ్మలంగా రావడమే బెటర్. ఇక్కడ ఏదో ట్యాంకర్ బ్రేక్ డౌన్ అయినట్టుంది, కరెక్ట్ టర్నింగ్ మీదనే. ఏదైనా కారు స్పీడ్ వస్తే భారత్ బెంజ్ వెహికల్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి, బస్సులు టిప్పర్లు అవి ఇక్కడ ఉన్నాయి. అది గోదామట్టు ఉంది, ఇక్కడ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఈ నుంచి మనం ఎగ్జిట్కి వచ్చాము, మన శంషాబాద్ 16 ఎగ్జిట్. మనం లెఫ్ట్ పోతే బెంగళూరు, మనం రైట్ పోవాలి. అటు ఆ ఎగ్జిట్ లెఫ్ట్ పోతే బెంగళూరు పోతాం, కర్నూలు హైవే. ఇటు మనం రైట్ తీసుకుంటే సిటీలోకి, మన శంషాబాద్, మళ్ళీ అటు హైటెక్ సిటీ, మళ్ళీ అటు వెళ్ళిపోవచ్చు అనమాట సిటీలోకి. ఇది జస్ట్ మనకు ఈ నుంచి మళ్ళీ ఆడికి ఒక 10 km ఉంటుంది. ఆడికి బండి పెట్టేస్తే అన్లోడ్ అయిపోతుంది. ఇక